హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు బంగాళదుంప కోడిగుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. బంగాళదుంపలతో పులుసు అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. మీరు కూడా మీ రెగ్యులర్ డిషెస్ లో యాడ్ చేసుకుంటారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. నేను ముందుగా ఇలా ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. వీటికి నాట్లు పెట్టి మనం ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకున్నాం. ఇలా నాట్లు పెట్టేసుకోండి. ఎగ్స్ మొత్తం ఇలా నాట్లు పెట్టేసుకోండి. నాట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. చింతపండు దీన్ని ఇప్పుడు మనం నానబెట్టేసుకుందాం. కొంచెం వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్స్ ని పాల్లో మనం ముందు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వండి. మనకి ఇప్పుడు ఆయిల్ బాగా తాగింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అండ్ అలాగే ఉప్పును వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఎగ్స్ వేసుకోండి. వేసుకొని గరిటె పెట్టి కదపకుండా చక్కగా ఇలాగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ ని మనం పక్కకి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎగ్స్ వేయించుకున్న ఆయిల్లోనే ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి మగ్గిచ్చేసుకోవాలన్నమాట. మనం ముందుగానే పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోనక్కర్లేదు. ఈ ఉల్లిపాయల్ని బాగా కలిపేసుకోండి. ఉప్పు పసుపు కలిసేలాగా మూత పెట్టి చక్కగా మగ్గించుకుందాం. ఇవి మగ్గే లోపల మనం బంగాళదుంపలను అయితే కట్ చేసుకుందాం. ఇలా బంగాళదుంపలు పక్క తీసేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కోసుకొని చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేయక్కర్లేదండి. ఇందులోకి ఇలా పొడుగ్గా చీలికలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా వీటిని అయితే ఇలా వాటర్లో వేసేసుకోండి. కట్ చేయగానే మనకి బంగాళదుంపలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా బంగాళదుంప ముక్కలన్నింటినీ చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా మనకు ఆనియన్స్ ఎంతవరకు మగ్గినాయో చూద్దాం. ఇంకొంచెం మగ్గాలండి. ఇంకొంచెం మగ్గిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము. బంగాళదుంపలు అనేవి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చినాయి కదండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోండి. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? ఈ రెసిపీ మా అత్తయ్య గారు నేర్పించారండి. అంతేకాకుండా మా ఆయన గారు ది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనమాట. ఆయన అడిగారని ఈ రెసిపీ నేను ఈరోజు చేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా 5 నిమిషాల నుంచి 7 నిమిషాల మధ్యలో మనం చూసుకున్నట్టయితే మనకి బంగాళదుంపలు ఇలా బాగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. చూసారు కదా, సూపర్ సాఫ్ట్ అయిపోయినాయి. దీని ఇప్పుడు మనం గరిటెతో నొక్కి చూద్దాం. విడిపోయినట్టయితే మనకి కొంచెం హార్డ్గా విడిందండి. ఇంకొక 2 నిమిషాలు మనం పూర్తిగా మగ్గించుకుందాం. ఇప్పుడు తీసి చూసాం కదా, బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం అయితే కారాన్ని యాడ్ చేసేస్తున్నాము. 1 స్పూన్ అయితే కొద్దిగా వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మాది మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, చాలా ఘాటుగా ఉందండి. 1 స్పూన్ వేసుకున్నా కూడా కారంగా ఉంటుంది అసలు.
ఇది మేము బయట తీసుకొని కొనుక్కొచ్చిన కారం అనమాట, అందుకని చాలా ఘాటు ఉంటుంది. ఇప్పుడు మన కారం కూడా ఆయిల్లో మగ్గింది, పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనం అయితే ఎగ్స్ వేసేసుకుంటాం. మనం ముందుగా ఉడకబెట్టి వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని కూర ఉడకడానికి సరిపడా వాటర్ కొద్దిగా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. ఈలోపు మనం ఏం చేయాలి, చింతపండు పులుసు అయితే తీసుకోవాలన్నమాట. చూసారు కదా పులుసు ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుసుని అయితే పోస్తుంది. ఎక్కువ చింతపండు పులుసుని అయితే వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకి బాగా పులుపు వచ్చేసి కూర రుచి ఉండదు. ఇలా కొద్దిగా వేసుకొని సరిపోతుంది. ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకి బంగాళదుంప పులుసు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాక దాదాపు 5 నిమిషాలు ఉడికిందండి మన కూర. ఇప్పుడైతే మనం ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు అది చెక్ చేసుకుందాం. చక్కగా ఉడుకుతుంది మన కూర, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. పులుపు సరిపోయింది, కొంచెం ఉప్పు పడుతుంది. సో నేను కొంచెం ఉప్పునైతే వేసుకుంటున్నాను. మనం కోడిగుడ్లు వేపుకున్నప్పుడే వేసుకున్న సాల్ట్ అనమాట. మనం మళ్ళీ యాడ్ చేసుకోలేదు కదా, అందుకని మనకి పడింది. కొంచెం బెల్లం ముక్క, మీకు ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం ముక్క. సో కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఏ మాత్రం స్వీట్నెస్ రాదు కర్రీ. ఇందులో మనం వేసిన పులుపు, ఉప్పు అన్ని ఫ్లేవర్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఉప్పు కరిగి బెల్లం కరిగి మొత్తం అంతా సెట్ అయ్యే ఉప్పు ఒక్క 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. చూసారు కదా మనకు ఇప్పుడు పులుసు అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి బాగా తేలింది. ఇప్పుడు మనం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో చక్కగా కోడిగుడ్డు అండ్ అలాగే ఒక బంగాళదుంప ముక్క వేసుకొని నంచుకొని తింటూ ఉంటుందండి. అబ్బా అబ్బా. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇదండి వాటి మన రెసిపీ. చాలా ఎమ్మీగా ఉంటుంది. బంగాళదుంప పులుసు ఏంటి అని మాత్రం అనుకోకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మన ఛానల్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.